వివాహానికి సంబంధించిన వేడుక మరియు ఊరేగింపు. వరుణ్ణి తీసుకెళ్తున్నారు అంటే కావాలని. వరుణ్ణి తీసుకుని దేవాలయానికి వచ్చారట. దేవాలయానికి వచ్చిన సందర్భం కూడా ఎట్లా ఉంది అని అంటే పెళ్ళి ఊరేగింపు అంటే బ్యాండ్ మేళాలతో. కానీ ఎటువంటి ఊరేగింపులైనా కానీ దేవాలయాల పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత ఇటువంటి మ్యూజిక్లు ఆర్కెస్ట్రాలు చేయకూడదు అని ప్రజలు కూడా తెలుసుకోవాలి. దేవాలయాల ప్రాంగణాలకు వచ్చినప్పుడు ఎటువంటి శబ్దాలు చేయకూడదు. అది కేవలం ఆయా దేవతలను అది అవమానించిన లెక్కే. ఇది శాస్త్ర సంబంధమైన విషయమే. మరి అర్చకులు ఎందుకని అబ్జెక్షన్ చెప్పట్లేదు అర్థం కావట్లేదు. ఇంకా శాస్త్రాన్ని రోజు రోజుకి అర్చక సోదరులు ఎందుకు చంపేస్తున్నారో తెలియట్లేదు. ఈరోజు నేను మా పక్క దేవాలయాన్ని గమనించాను. సహజంగా భక్తుడు అనేవాడు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నుంచి అమ్మవారి గర్భాలయం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తారు. అలా చేసిన తర్వాత కూడా వారి పేరు మీద అర్చన చేసిన తర్వాత అర్చకుడు ఎందుకని చెప్పట్లేదో అర్థం కావటం లేదు. వాహనానికి అమ్మవారే లేకపోతే అయ్యవారే, వాహనానికి అమ్మవారు లేకపోతే అయ్యవారికి మధ్యగా వీళ్ళు నిలుచుని నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. అలా దర్శనం చెయ్యకూడదు అని అర్చకుడు ఎందుకని చెప్పట్లేదు. రెండవది, అమ్మవారు లేదా అయ్యవారు ఎదురుగా నిలబడి వీళ్ళు అంగప్రదక్షిణ అనేది చేస్తున్నారు. అంగప్రదక్షిణ చేయటం అంటే వీళ్ళు తమ చుట్టూతో భక్తులు తమ చుట్టూతో తాము తిరుగుతూ వాళ్ళ పృష్ఠభాగాన్ని ఆ అమ్మవారు అయ్యవార్లకు చూపించినట్టే. కనీసం పక్కకు వెళ్ళైనా అంగప్రదక్షిణ చేసుకోండి అని కూడా అర్చకుడు చెప్పట్లేదంటే వాడికి ఎంత జ్ఞానం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. అసలు దేవాలయాలకు సంబంధించిన ఆగమ శాస్త్రం అనేది తెలుసుకోకుండా ఇలా మరి దేవాలయాల్లో అర్చకత్వం చేస్తున్నారంటే రోజు రోజుకి ఈ అర్చక వ్యవస్థ ఎంత దిగజారిపోతుందో తెలుస్తుంది. ఈ దేవాలయాలని కూడా ధర్మకర్తలు వ్యాపార కేంద్రాల్లాగా మార్చివేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రతి హిందువు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. దేవాలయాలకు దర్శనానికి వచ్చి ఎలా ఉంటుంది, ఎలా చేయాలి ఏంటనే తెలుసుకోవాలి. అలాగే ఆగమశాస్త్రం తెలిసిన పండితుల్ని, ఆగమశాస్త్రం తెలిసిన వాళ్ళని అర్చకులుగా నియమించుకోవాలి అనేది ప్రతి బ్రాహ్మణ సోదరులు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతి హిందువు కూడా తెలుసుకోవాలి.